Good morning, everyone. The order axioms. The order relation greater than pair of real numbers which satisfies the following axioms. For example, A, B belongs to R. R means real number. Real number contains integers, whole numbers, natural numbers, rational numbers, irrational numbers, and all. One and only one of the following is true. Means if A greater than B or A equals to B or B greater than A. ఈ మూడు ఆప్షన్స్లో ఏదో ఒక్క ఆప్షనే ట్రూ అయి ఉండాలి. A, B belongs to R. A and B value may be integer number or whole number, natural number, it can be anything. A greater than B అయి ఉండాలి, లేదా A equals to B అయి ఉండాలి, లేదా B greater than A. ఈ త్రీ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ కన్ఫామ్గా ట్రూ అయి ఉండాలి. అది ఆర్డర్ యాక్సిమాస్ అవ్వాలంటే. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఏబిసి బిలాంగ్స్ టు ఆర్ అనుకోండి. రియల్ నెంబర్ ఏబిసి ఇవి మూడు కూడా రియల్ నెంబర్స్ అనుకోండి. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అయ్యాయి అనుకోండి. ఆబ్వియస్లీ ఏ గ్రేటర్ దాన్ సి అవ్వాలి. సపోజ్ అక్కడ ఏమిచ్చాడు, ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అంటే ఏ గ్రేటర్ దాన్ సి అవుతుందండి. సపోజ్ ఏ అనే వాల్యూ 4 అనుకోండి, బి వాల్యూ మనం గ్రేటర్ దాన్ తీసుకుంటున్నాం కాబట్టి 4 కన్నా తక్కువ 3 తీసుకున్నాం అనుకోండి. అండ్ బి వాల్యూ వచ్చేసి 3, ఆల్రెడీ ఇక్కడ 3 ఇచ్చాం కదా, 3 అనుకోండి. గ్రేటర్ దాన్ అవ్వాలంటే దీనికన్నా ఒక చిన్న నెంబర్ లైక్ 1 తీసుకున్నారనుకోండి. కన్ఫర్మ్గా ఏ గ్రేటర్ దాన్ సి అయి ఉండాలి. ఏ వాల్యూ 4 గ్రేటర్ దాన్ సి వాల్యూ 1, అంతే కదా. దీన్ని ట్రాన్సిటివ్ అంటారు. ఫర్ ఏబిసి బిలాంగ్స్ టు ఆర్, ఏ గ్రేటర్ దాన్ బి అయితే గనక ఏ ప్లస్ సి గ్రేటర్ దాన్ బి ప్లస్ సి అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ, ఏ గ్రేటర్ దాన్ బి అయితే గనక ఏ ప్లస్ సి గ్రేటర్ దాన్ బి ప్లస్ సి కూడా అవుతుంది కన్ఫామ్గా. ఏ వాల్యూ 2 అని తీసుకోండి, గ్రేటర్ దాన్ బి వాల్యూ, బి అంటే 1 అనుకోండి. సి వాల్యూ సపోజ్ ఒక 3 అని తీసుకోండి. ఏ వాల్యూ ఏమని తీసుకున్నాం 2 ప్లస్ సి వాల్యూ 3 గ్రేటర్ దాన్ బి వాల్యూ ఏమని తీసుకున్నాం 1 ప్లస్ 3, అంతే కదా అవుతుంది. 5 గ్రేటర్ దాన్ 4. దాన్ని మోనోటోన్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిటివ్ అని అంటారు అనమాట. ఫర్ ఏబిసి బిలాంగ్స్ టు ఆర్ అయింది అనుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి సి గ్రేటర్ దాన్ 0 అయ్యింది అనుకోండి. దెన్ ఏ ఇంటూ సి గ్రేటర్ దాన్ బి ఇంటూ సి. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ సి గ్రేటర్ దాన్ 0, అప్పుడు ఏ ఇంటూ సి గ్రేటర్ దాన్ బి ఇంటూ సి అని ఇచ్చాడు. సపోజ్ ఏ ఈక్వల్స్ టు 3, బి ఈక్వల్స్ టు 2 అండ్ సి ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాం అనుకోండి. ఏ అంటే 3 ఇంటూ 1 గ్రేటర్ దాన్ బి అంటే 2, సి అంటే 1, అంతే కదా. 3 గ్రేటర్ దాన్ 2. దీన్ని మోనోటోన్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. ఇంతకుముందు చేసింది ఎడిషన్ కాబట్టి మోనోటోన్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ అయింది. ఇప్పుడు చేసింది మల్టిప్లికేషన్ కాబట్టి మోనోటోన్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అయింది. ద రిలేషన్ గ్రేటర్ దాన్ సాటిస్ఫైయింగ్ ది అబోవ్ 4 axioms ఈజ్ కాల్డ్ లీనియర్ ఆర్డర్ అండ్ R is called linearly ordered field. ఇది ఆర్డర్డ్ యాక్సిమా. డెఫినేషన్స్, ద ఆర్డర్ రిలేషన్స్ ఎలా ఉంటాయి. ఆర్డర్ రిలేషన్ లెస్ దాన్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు మనం చేసినవి ఇవన్నిటికి రివర్స్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు చేసేది ఏ లెస్ దాన్ బి అనుకోండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ అని రాసుకోవచ్చు. ఎలా అయినా సరే బి వాల్యూయే కదా. సపోజ్ ఏ ఈక్వల్స్ టు 2 అని తీసుకుని బి ఈక్వల్స్ టు 3 అని తీసుకున్నారనుకోండి, 2 లెస్ దాన్ 3 అని రాయొచ్చు అండ్ 3 గ్రేటర్ దాన్ 2 అని రాయొచ్చు. రెండు సాటిస్ఫై అవుతున్నాయి కదా. ఫర్ ఏ అండ్ బి బిలాంగ్స్ టు ఆర్, ఆర్ అంటే రియల్ నెంబర్.
A real number a is said to be positive if a greater than 0. A వాల్యూ గ్రేటర్ దెన్ జీ అనుకోండి, అప్పుడు ద రియల్ నెంబర్ ఏ is said to be positive. ఏ గ్రేటర్ దెన్ 0 అంటే 1 2 3 అండ్ సో ఆన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్సే కదా. ఏ రియల్ నెంబర్ ఏ is said to be positive if a greater than 0. A real number a is said to be negative if a less than 0. a less than 0 అనుకోండి, 0 కన్నా తక్కువ వాల్యూస్ అంటే ఏమొస్తాయి? -1 -2 -3 -4 అండ్ సో ఆన్. ఇక్కడ కదా 0 ఉంటుంది, ఏదైనా అయి ఉండొచ్చు. అప్పుడు ఆ వాల్యూస్ ఈ నెంబర్స్ అన్నిటిని ఏమంటారు? నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ కదా. ఏ రియల్ నెంబర్ ఏ is said to be negative if a less than 0. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అనుకోండి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని ఇస్తే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వచ్చు ఆర్ ఏ ఈక్వల్స్ టు 0 అవ్వచ్చు. బట్ నాట్ ఈక్వల్స్ టు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మాత్రం అవ్వదు. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు కదా, సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాత్రం అవ్వదు. ఏ గ్రేటర్ దాన్ బి అవ్వచ్చు లేదా ఏ ఈక్వల్స్ టు 0 అవ్వచ్చు. అలానే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాడు అనుకోండి, ఏ లెస్ దాన్ బి అవ్వచ్చు లేదా ఏ ఈక్వల్స్ టు బి అని అవ్వచ్చు. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి మాత్రం అవ్వదు. ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ఆర్ ప్లస్. ఆర్ అనేది రియల్ నెంబర్కి డినోషన్ క్యాపిటల్ ఆర్ని డినోట్ చేస్తాము క్యాపిటల్ ఆర్ తోటి. ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ని ఆర్ ప్లస్తో డినోట్ చేస్తాము. ద సెట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ రియల్ నెంబర్స్ని ఆర్ మైనస్తో డినోట్ చేస్తాం. దస్ వీ హ్యావ్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ యూనియన్ సెట్ ఆఫ్ 0 యూనియన్ ఆర్ ప్లస్. క్యాపిటల్ ఆర్ అంటే ఆల్ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి రియల్ నెంబర్స్ అంటేనే. క్యాపిటల్ ఆర్ ఈక్వల్స్ టు యూనియన్ ఆఫ్ నెగిటివ్ రియల్ నెంబర్స్ అండ్ పాజిటివ్ రియల్ నెంబర్స్. ఏ బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అని ఇచ్చాడు అనుకోండి, దెన్ ఏ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఆర్ ప్లస్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ అంటే 0 కన్నా పెద్దవి కదా. ఏ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ అని ఇచ్చాడు అనుకోండి, ఏ ఆర్ మైనస్ అంటే నెగిటివ్ నెంబర్స్ అంటే 0 కన్నా తక్కువ, సో ఏ లెస్ దాన్ 0 అని తీసుకుంటాం. ఏ బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అనుకోండి అండ్ బి బిలాంగ్స్ టు ఆర్ మైనస్ అయితే ఏ గ్రేటర్ దాన్ బి అని రాయొచ్చు. ఫర్ ఎవ్రీ పాజిటివ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ నెగిటివ్ నెంబర్. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి గ్రేటర్ దాన్ సి అనుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి గ్రేటర్ దాన్ సి అనుకోండి, దెన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి. దీన్ని బట్టి ఇంకోటి కూడా రాయొచ్చు, ఏ గ్రేటర్ దాన్ సి అని కూడా రాయొచ్చు. అలాగనే ఏ లెస్ దాన్ బి అండ్ బి లెస్ దాన్ సి అనుకోండి, ఏ లెస్ దాన్ బి బి లెస్ దాన్ సి, సో ఏ లెస్ దాన్ సి అని కూడా రాయొచ్చు. బి లైస్ ఇన్ బిట్వీన్ ఏ, ఇందులో కూడా బి లైస్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. Some properties of order relation. If a greater than r, one and only one is following true. A belongs to r అయితే a greater than 0 అయి ఉండాలి, లేదా a equals to 0 అయి ఉండాలి, లేదా a less than 0 అయి ఉండాలి. ఈ 3 ప్రాపర్టీస్లో ఏదో ఒకటే ట్రూ అయి ఉంటుంది. a, b belongs to r ప్లస్ అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్. ఏ కామా బి బిలాంగ్స్ టు పాజిటివ్ రియల్ నెంబర్స్ అయితే కనుక ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అవుతుంది, అండ్ ఏబి బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అవుతుంది. ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్డర్ రిలేషన్స్. ఏ కామా బి బిలాంగ్స్ టు నెగిటివ్ రియల్ నెంబర్ అయితే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు కూడా నెగిటివ్ రియల్ నెంబరే అవుతుంది, అండ్ ఏబి బిలాంగ్స్ టు ఆర్.
ఏ కమ బి బిలాంగ్స్ టు పాజిటివ్ రియల్ నెంబర్ అనుకోండి, అప్పుడు ఏ వాల్యూని బి వాల్యూని ఎడిషన్ చేస్తే అండ్ ఏ వాల్యూని బి వాల్యూని మల్టిప్లై చేసినా కూడా అది బిలాంగ్స్ టు పాజిటివ్ రియల్ నెంబరే అవుతుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు నెగిటివ్ రియల్ నెంబర్స్ అనుకోండి, ఈ 2 నెంబర్స్ ఎడిషన్ చేసినా కూడా నెగిటివ్ రియల్ నెంబర్సే అవుతాయి, బట్ వాటి మల్టిప్లికేషన్ మాత్రం పాజిటివ్ రియల్ నెంబర్ అవుతుంది. ఏ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఏ లెస్ దెన్ 0 అయితే కనుక మైనస్ ఏ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఏ లెస్ దెన్ 0 అనుకోండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ లెస్ దెన్ 0 అనుకోండి, మైనస్ ఏ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఏ లెస్ దెన్ 0 అంటే 0 కన్నా చిన్న నెంబర్. 0 కన్నా చిన్న నెంబర్ అంటే మనం ఇక్కడ ప్రాపర్టీలో ఏమిచ్చాడు, ఏ లెస్ దెన్ 0 అయితే కనుక మైనస్ ఏ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అలానే ఏ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక మైనస్ ఏ లెస్ దెన్ 0 అవుతుంది. ఇంతకుముందు చెప్పిన దానికి ఆపోజిట్. ఏ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మైనస్ ఏ ఆల్వేస్ లెస్ దెన్ 0. ఏ వాల్యూ 2 అనుకోండి, గ్రేటర్ దెన్ 0 అంటే ఎనీ పాజిటివ్ వాల్యూ, అప్పుడు మైనస్ ఏ అంటే ఏ వాల్యూ ఈక్వల్స్ టు 2 అని కదా తీసుకున్నాం మనం ఇక్కడ. సో -2 ఆల్వేస్ లెస్ దెన్ 0 కదా. సో ఆ ప్రాపర్టీ. ఏ లెస్ దెన్ బి అయితే కనుక మైనస్ ఏ గ్రేటర్ దెన్ మైనస్ బి అవుతుంది. ఏ ఈక్వల్స్ టు 2 అండ్ బి ఈక్వల్స్ టు 3 అని తీసుకోండి. ఏ లెస్ దాన్ బి అని ఇచ్చాడు అంటే 2 లెస్ దాన్ 3. అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మైనస్ ఏ గ్రేటర్ దాన్ మైనస్ బి అవుతుంది. మైనస్ ఏ అంటే -2 గ్రేటర్ దాన్ మైనస్ బి అంటే బి వాల్యూ 3 -3 అంతే కదా. నెగిటివ్ వాల్యూస్లో -2 గ్రేటర్ దాన్ -3. అలానే ఇప్పుడు దీనికి ఆపోజిట్, ఏ గ్రేటర్ దాన్ బి అయింది అనుకోండి, మైనస్ ఏ లెస్ దాన్ మైనస్ బి అవుతుంది. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ బి అనుకోండి, సపోజ్ ఏ వాల్యూ 3 అని తీసుకోండి అండ్ బి వాల్యూ 2 అని తీసుకోండి. దెన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాడు. ఏ గ్రేటర్ దాన్ అంటే 3 గ్రేటర్ దాన్ 2 కదా. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 3 - 2 అంటే 1 గ్రేటర్ దాన్ 0నే కదా. అండ్ సేమ్ ఏ లెస్ దాన్ బి అయితే కనుక ఏ మైనస్ బి ఆల్వేస్ లెస్ దాన్ 0. ఏ లెస్ దాన్ బి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి లెస్ దాన్ 0. ఏ వాల్యూ ఇక్కడ 2 అని తీసుకోండి అండ్ బి వాల్యూ 3 అని తీసుకున్నారనుకోండి, 2 లెస్ దాన్ 3. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 మైనస్ దాన్ 0నే కదా, -1 లెస్ దాన్ 0. ఏ ఇంటూ బి గ్రేటర్ దాన్ 0 అయితే కనుక బి గ్రేటర్ దాన్ 0 అయ్యి ఉండాలి, లేదంటే ఏ గ్రేటర్ దాన్ 0 అయ్యి ఉండాలి. అండ్ ఏబి గ్రేటర్ దాన్ 0 అయితే కనుక బి వాల్యూ లెస్ దాన్ 0 అండ్ ఏ వాల్యూ కూడా లెస్ దాన్ 0 అయి ఉండాలి. ఏబి గ్రేటర్ దాన్ 0. సపోజ్ ఏ వాల్యూ 2 అండ్ బి వాల్యూ 3 అని ఇచ్చాడు అనుకోండి. ఏ ఇంటూ బి 2 ఇంటూ 3 గ్రేటర్ దాన్ 0, 6 గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాడు అనుకోండి. బి వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి అండ్ ఏ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి.
ఇక్కడ మనం తీసుకున్నవి కూడా గ్రేటర్ దెన్ జీరో కదా ఆ ప్రాపర్టీ. అండ్ ఏబి గ్రేటర్ దెన్ జీరో, బి లెస్ దెన్ జీరో అయి ఉంటే ఏ కూడా లెస్ దెన్ జీరో అయి ఉండాలి. ఏబి గ్రేటర్ దెన్ జీరో అయితే కనుక ఇక్కడ ఇందులో ఏ వాల్యూ అండ్ బి వాల్యూ గ్రేటర్ దెన్ జీరోస్ తీసుకున్నాం మనం. 2 and 3 గ్రేటర్ దెన్ జీరోస్ తీసుకున్నాం. అదే ఇందులో అయితే ఏబి గ్రేటర్ దెన్ జీరో అయితే కనుక బి లెస్ దాన్ జీరో అయి ఉండాలి అండ్ ఏ కూడా లెస్ దాన్ జీరో అయి ఉండాలి. లెస్ దాన్ జీరోస్ అంటే ఎనీ నెంబర్స్, -2 ఇక్కడ -3 అని తీసుకున్నారనుకోండి, ఏ వాల్యూ ఇది బి వాల్యూ ఇది ఏ వాల్యూని. ఏబి అంటే -3 × -2 ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అండ్ 3 to 6 వాల్యూ గ్రేటర్ దాన్ జీరో. ఏ ప్రాపర్టీ తీసుకున్నా సరే ఏబి గ్రేటర్ దాన్ జీరో ఇచ్చాడంటే అయితే 2 వాల్యూస్ గ్రేటర్ దాన్ జీరో అయి ఉండాలి, లేదంటే 2 వాల్యూస్ లెస్ దాన్ జీరో అయి ఉండాలి. ఏ గ్రేటర్ దాన్ జీరో అయితే 1/a ఆల్వేస్ గ్రేటర్ దాన్ జీరో. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ జీరో అయితే కనుక 1/a లెస్ దాన్ 1/a అవుతుంది. ఏ లెస్ దాన్ బి అయితే కనుక 1/a గ్రేటర్ దాన్ 1/b అవుతుంది. ఈ స్టెప్కి ఆపోజిట్ స్టెప్. ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ స్క్వేర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో. ఏ బిలాంగ్స్ టు ఆర్, ఆర్ అంటే రియల్ నెంబర్స్లో అన్నీ ఉంటాయి కదా, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అండ్ ఆల్. సో ఏ స్క్వేర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో. ఏ వాల్యూ నెగిటివ్ ఉన్నా కూడా ఏ బిలాంగ్స్ టు ఆర్ అని ఇచ్చాడు, దెన్ ఏ స్క్వేర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ ఈ ఏ వాల్యూ +2 అనుకోండి, దెన్ ఏ స్క్వేర్ అంటే 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ జీరో అవుతుంది. అదే ఏ ఈక్వల్స్ టు -2 అని తీసుకున్నారనుకోండి, 2 2s 4 మైనస్ ఇంటూ మైనస్ +4 గ్రేటర్ దాన్ జీరో. అలానే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ జీరో అయితే కనుక ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్ అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ జీరో. ఏ వాల్యూ 3 అని తీసుకుని గ్రేటర్ దాన్ బి వాల్యూ 2 అని తీసుకున్నారు అనుకోండి, గ్రేటర్ దాన్ జీరో. దెన్ ఏ స్క్వేర్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్ వాల్యూ. ఏ స్క్వేర్ వాల్యూ 3 3s 9 గ్రేటర్ దాన్ 2 2s 4. ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ జీరో అయితే కనుక ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్ అవుతుంది. అండ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అయితే కనుక బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. అలా ఈ కేసు కనుక వస్తే ఏ ఈక్వల్స్ టు బి అయినా అయి ఉండాలి, లేదా ఏ నాట్ లెస్ దాన్ బి అయినా అయి ఉండాలి. సేమ్ బి నాట్ ఈక్వల్స్ టు ఏ అయినా అయి ఉండాలి, లేదంటే ఏ ఈక్వల్స్ టు బి అయినా అయి ఉండాలి. ఇఫ్ డెల్టా గ్రేటర్ దాన్ జీరో ఏ స్క్వేర్ లెస్ దాన్ డెల్టా స్క్వేర్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ minus delta less than a less than plus delta. A lies in between minus value and plus value. A square greater than 0, a square greater than delta square అయితే కనుక a less than or equals to a less than minus delta or a greater than delta. అయితే ఈ నెగిటివ్ నెంబర్ కన్నా చిన్నదైనా అయి ఉండాలి, లేదంటే